అత్యుత్తమ ప్లేస్మెంట్స్ తో ఎంఎన్సీ కంపెనీలలో ఉద్యోగమే లక్ష్యమా? ఇంజనీరింగ్ చదవాలనే మీ పిల్లల కలని కేజీ రెడ్డి కాలేజ్ తో నిజం చేసుకోండి. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్ అండ్ నిజాలు. రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయాలి, జీవితకాలం ఆయన మళ్ళీ పోటీ చేయకుండా చూడాలి. బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే పార్లమెంట్లో 0 అవర్లో నోటీస్ ఇచ్చారు. రాహుల్ గాంధీ మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. రాహుల్ గాంధీ విదేశీ శక్తులతో కలిసిపోయారు అనేటువంటి మాటతో పాటుగా విదేశీ ప్రయాణాలకి ఆయనకి డబ్బు ఎవరిస్తున్నారు, వీటన్నిటి గురించి మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచతిల్ గారు. సార్ నమస్తే. సో రాహుల్ గాంధీ అనగానే తీవ్రంగా బీజేపీ విరుచుకుపడుతోంది, అది కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి పార్లమెంటు సమావేశాల్లో. ఆయన పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయాలి, ఆ మాట అంత తీవ్ర స్థాయిలో ఎందుకు అంటున్నారు? ఎందుకంటే దీనికి కారణాలు చాలా ఉన్నాయి. ఒకటి, మనం ఎక్కడ పనిచేసినా, ఒక కంపెనీలో పనిచేసినా కానీ, ఒక గవర్నమెంట్ ఆఫీస్లో పనిచేసినా కానీ, ఒక లోక్సభ మెంబర్గా ఉన్నప్పుడు చట్టాలు ఉన్నాయి. అన్నిటికీ చట్టాలు ఏంటంటే మీరు ఎట్లా పనిచేయాలని చెప్పేసి. లోక్సభలో ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు మనం కొన్ని వర్డ్స్ యూజ్ చేస్తాం. దట్ ఐ విల్ ప్రిజర్వ్, ప్రొటెక్ట్ అండ్ డిఫెండ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా యాజ్ బై లా ఎస్టాబ్లిష్. అంటే కాన్స్టిట్యూషన్ని కాపాడుకుంటాం. కానీ రాహుల్ గాంధీ డే 1 నుంచి మనం ఏం చూస్తున్నాం అంటే కాన్స్టిట్యూషనల్ అథారిటీస్ వ్యతిరేకంగానే మాట్లాడతారు. ఎస్పెషలీ ఎలక్షన్ కమిషన్, విచ్ ఇస్ ద కాన్స్టిట్యూషనల్ బాడీ. వైస్ ప్రెసిడెంట్, ఆయన కూడా కాన్స్టిట్యూషనల్ పోస్ట్. దీనికన్నా ముందున్న వైస్ ప్రెసిడెంట్ని రాహుల్ గాంధీ చాలా మట్టుకు విమర్శించారు. అట్లనే మీరు చూసుకుంటూ వస్తున్నప్పుడు దాని తర్వాత ఈవెన్ కోర్టు గురించి కామెంట్ కొట్టారు, ఆర్మీ గురించి కామెంట్ కొట్టారు. విపరీతంగా ఆయన బయట, పార్లమెంట్ బయట చాలా మట్టుకు కామెంట్స్ చేశారు. ఫస్ట్ టైం, దీనికన్నా ముందు కూడా చేశారనుకోండి, పార్లమెంట్లో ఒక ప్రివిలేజ్ ఉంటుంది కవిత గారు. మీరు పార్లమెంట్లో మాట్లాడిన దానికి బయట నుంచి ఎవరు మీ మీద కేసు వేయలేరు. కానీ పార్లమెంట్ మీ మీద చర్యలు తీసుకోవచ్చు. దానికి కారణాలు ఇప్పుడు జరిగింది ఏంటంటే, రాహుల్ గాంధీ ఈ రీసెంట్ చెప్తున్నాను, దానికన్నా ముందు పక్కన పెడదాం మనం. ఎందుకంటే ఈ నోటీస్ ఇష్యూ చేసిన ఈ 2 పాయింట్ల మీద రాహుల్ గాంధీకి పుస్తకం తీసుకొచ్చారు బయట నుంచి. ఫస్ట్ PDF కాపీ తీసుకొచ్చారు. దాని నుంచి ప్రెసిడెన్షియల్ అడ్రస్కి రిప్లై టు ద ప్రెసిడెంట్స్ అడ్రస్ యాజ్ లీడర్ ఆఫ్ ఆపోజిషన్. అంటే ఏంటి, ప్రెసిడెంట్ మాట్లాడింది ఆ స్పీచ్ నుంచి మీరు మీ పాయింట్స్ చెప్పాలి. ఇది ఆమె చెప్పింది తప్పు, ఎందుకంటే షీ రిప్రజెంట్స్ ద వాయిస్ ఆఫ్ ద గవర్నమెంట్. ప్రెసిడెంట్ అడ్రస్ చేసినప్పుడు జాయింట్ సెషన్ని ఏమంటారంటే మై గవర్నమెంట్ అంటారు. వాళ్ళకు గవర్నర్ చేస్తున్నప్పుడు స్టేట్లో మై గవర్నమెంట్ అంటారు. ఓకే, వాళ్ళు బహుశా ఆపోజిషన్ పార్టీ నుంచి ఉండొచ్చు, లేకుంటే బీజేపీ వాళ్ళు స్టాలిన్ లాంటి గవర్నమెంట్ కోసం మై గవర్నమెంట్ అంటారు. అప్పుడు కూడా అక్కడున్న గవర్నర్ ప్రెసిడెంట్ చెప్పిన ఆ పాయింట్స్ మీద మీరు రిప్లై చేయాలి. మీరు దానికన్నా బయట ఏం మాట్లాడకూడదు. యూఆర్ ఓన్లీ స్పీకర్. పార్లమెంట్ కాదు, యూఆర్ నాట్ ఇన్ సెషన్. మీరు ఏదో నార్మల్ పార్లమెంట్ డే కాదు ఇది. ఇట్స్ ఓన్లీ ఫర్ ఆ డిస్కషన్ కోసం పిలిపించారు ఆ సెషన్లో తీసుకొచ్చి మన నర్వానే గారు బుక్ తీసుకొచ్చారు. అప్పుడు ఇమ్మీడియట్గా ఏమన్నారంటే, ఇప్పుడు నర్వానే గారు ఈ కామెంట్ మీద మీరు ఇక్కడ ఏం చెప్పకూడదని చెప్పి స్పీకర్ ఆ రోజు ఒక రూలింగ్ ఇచ్చారు. కాదు, నేను చెప్తాను అని చెప్పి దాని నుంచి చదవడం మొదలు పెడితే స్పీకర్ అన్నారు ఎక్స్పెల్డ్ ఎవ్రీథింగ్, ఆల్ దిస్ విల్ బి ఎక్స్పంజ్ ఫ్రమ్ రికార్డ్స్ అన్నారు. ఎందుకంటే మీరు తీసుకొచ్చిన బుక్ మీరు అథెంటికేట్ చేస్తారన్నారు. అంటే దానికి ఒక ప్రొసీజర్ ఉంది. నిన్న కూడా చూసాం మనం, మొన్న కూడా రాహుల్ గాంధీ అన్నారు ఎస్ ఐ విల్ ఇమ్మీడియట్లీ అథెంటికేట్ ఇట్ అన్నారు. అప్పుడు స్పీకర్ చెప్పారు నీకు ప్రొసీజర్ తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అథెంటికేట్ అంటే సంతకం పెట్టి వెళ్ళడం కాదు. స్పీకర్ చేంబర్లో ఆ రోజు సెషన్ మొదలయ్యే ముందు ఆర్ ప్రీవియస్ డే మీరు ఆ ఆబ్జెక్ట్, అంటే బుక్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, న్యూస్ పేపర్ రిపోర్ట్ ఉండొచ్చు, దాన్ని తీసుకొచ్చి సంతకం పెట్టాలి, సేయింగ్ దట్ దిస్ ఇస్ కరెక్ట్. ఓకే, మీరు ఎక్కడో పబ్లిష్ చేసిన, క్యారవాన్లో పబ్లిష్ చేసిన ఆర్టికల్ తీసుకొచ్చి పార్లమెంట్లో చదవలేరు. అది రూల్ ఆయనకి తెలుసు. అప్పుడు కూడా వైలేట్ చేశారు దాన్ని. సో స్పీకర్ మళ్ళీ వార్నింగ్ ఇచ్చారు మీరు చేయకూడదు. అప్పుడు చేశారు మళ్ళీ. అంటే ఒక అరెగెన్స్ ఉంది. ఇది ఎవరికి వస్తుందంటే సెన్స్ ఆఫ్ ఎంటైటిల్మెంట్ అంటారు ఇంగ్లీష్లో. ఈ రాజులు మహారాజులు ఉంటారు చూడండి, వాళ్ళ పిల్లలు ఎట్లా బిహేవ్ చేస్తారు, లేకుంటే అరెగెంట్గా ఈ బిజినెస్ లీడర్స్ కొంతమంది ఉంటారు, చాలా పెద్ద బిజినెస్ హౌసెస్ నుంచి. వాళ్ళ స్పాయిల్డ్ బ్రాడ్స్ అంటాం మన ఇంగ్లీష్లో. వాళ్ళకి డబ్బులు ఇచ్చి, వాళ్ళకి ఏం కావాలంటే కొనిచ్చి, వాళ్ళకి అరెగెన్స్ వచ్చేస్తుంది వాళ్ళ దాంట్లో. వాళ్ళ ఓన్ క్లాస్మేట్స్తో మాట్లాడినప్పుడు కానీ, వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడిన, వాళ్ళ
ఫ్యామిలీ ఫ్రెండ్స్తో మాట్లాడిన వాళ్ళ పెద్దలతో మాట్లాడిన అరగెంట్గా మాట్లాడతారు. రాహుల్ గాంధీ ఇస్ సిమిలర్ ప్రోడక్ట్. ఓకే, ఇట్లాంటి పరిస్థితుల్లో రాహుల్ గాంధీ ఆ రోజు ఆ బుక్ నుంచి రీడ్ చేసినప్పుడు స్పీకర్ గారు క్లియర్గా చెప్పారు, యు ఆర్ వయలేటింగ్ ద రూల్స్, యూ షుడ్ నాట్ డూ దిస్ అని చాలా క్లియర్గా చెప్పిన తర్వాత కూడా ఆయన చేశారు ఈ పని. సో దాని గురించి ఆ రోజు లోక్సభలో ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇన్సిడెంట్ జరిగింది. ప్రెసిడెన్షియల్ అడ్రస్ తర్వాత బడ్జెట్ సెషన్ మీద బడ్జెట్ మీద రిప్లై చేయాల్సి వచ్చింది. ఈ బడ్జెట్ మీద రిప్లై చేయాల్సిన వచ్చిన పొజిషన్ వచ్చినప్పుడు రాహుల్ గాంధీ గారు ఏం చేశారంటే, ఆ రోజు బడ్జెట్లో డిస్కస్ చేయాల్సిన తను పక్కన పెట్టి ఆయన మొదలుపెట్టింది జూడో, కరాటే, చోక్ హోల్డ్, స్టాంపింగ్. ఈ కరాటే గురించి 10 నిమిషాలు జూడో గురించి మాట్లాడుతున్నారు. ఆయనకు తెలిసింది ఇంకేదో జాపనీస్ మార్షల్ ఆర్ట్స్ దాని గురించి మాట్లాడుతున్నారు. అప్పుడు స్పీకర్, ఐ థింక్ ఇట్ వాస్ జగదంబికా పాల్, బికాస్ ఓం బిర్లా గారు పార్లమెంట్కి రావట్లేదు బికాస్ ఇస్ నో కాన్ఫిడెన్స్ మోషన్ అగేన్స్ట్. ఆయన చెప్పారు, మీరు ఏం మాట్లాడుతున్నారు, బడ్జెట్ గురించి మాట్లాడండి, మీరు ఏదో కరాటే గురించి మాట్లాడుతున్నారు. 5 నిమిషాలు ఐఎమ్ కమింగ్ టు దట్ పాయింట్, మళ్ళీ కరాటే మీద మొదలుపెట్టాడు. ఆయన చెప్పాల్సుకుని ఏంటంటే మోదీ గారిని ట్రంప్ ఇట్లా పట్టుకున్నారంట కరాటేలో పోస్ట్లో. అది ముందే చెప్పేస్తే అయిపోతుండే కదా, చోక్ హోల్డ్లో పట్టుకున్నారు. ఎనీవే ఇదంతా అయిన తర్వాత దెన్ హీ బాటప్ హర్దీప్ సింగ్ పూరి గారు ఎప్స్టీన్ ఫైల్స్లో వచ్చిన ఈమెయిల్ కన్వర్జేషన్ తీసుకొచ్చారు. సో పార్లమెంట్లో ఒక ప్రొసీజర్ ఏంటంటే, ఇది కూడా మీరు ఏదైనా మినిస్టర్ గురించి ఏమైనా ఆరోపణ చేసే ముందు ఆ మినిస్టర్కి ఒక స్పీకర్, లోక్సభ స్పీకర్కి కాపీ ఇవ్వాల్సి వస్తుంది. సో లోక్సభ స్పీకర్ ఏం చేస్తారంటే, ఇవాళ హర్దీప్ సింగ్ పూరి గారు క్వశ్చన్ నెంబర్ 9 ఈజ్ అగేన్స్ట్ యూ ఆర్ ఈజ్ అబౌట్ యూ, మీకు ఒక కాపీ ఇస్తున్నాం, ఈయన అడగబోయే ప్రశ్న ఇది. ప్రశ్న కూడా ఇస్తారు వాళ్ళు, ద క్వశ్చన్ ఆల్సో వాళ్ళు ఇస్తారు. సో రాహుల్ గాంధీ క్వశ్చన్ ఇవ్వలేదు, అసలు నోటీస్ ఇవ్వలేదు. నోటీస్ ఇవ్వకుండా మాట్లాడడం మొదలుపెట్టి. సో స్పీకర్ స్టాప్డ్ హిమ్ అండ్ సెడ్, నో, యూ హ్యావ్ నాట్ గివెన్ నోటీస్ ఫస్ట్. నాకు నోటీస్ అక్కర్లేదు, నేను అట్లానే మన లీడర్ ఆఫ్ ఆపోజిషన్. అరే, మీరు లీడర్ ఆఫ్ ఆపోజిషన్ ఉండొచ్చు, మీరు లీడర్ ఆఫ్ ద హౌస్ ఉండొచ్చు, మీరు ప్రధానమంత్రి ఉండొచ్చు, మీరు డిఫెన్స్ మినిస్టర్, ఎవరైనా కానీ హౌస్లోనే చట్టాలు పాటించాలి. సో మన స్కూల్లో కాలేజ్లో వెళ్ళినప్పుడు రూల్స్ ఉంటుంది, యూనిఫామ్ వేసుకురావాలంట. లేదు, నేను యూనిఫామ్ వేసుకొని, నేను ఏదైనా టీషర్ట్ వేసుకొని జీన్స్ వేసుకొని వస్తా అంటే స్కూల్ని తీసి బయట పడేస్తారు. అంతే కదా, వెరీ సింపుల్. నేను హెయిర్ కట్ చేయను, అట్లనే వచ్చేస్తాను స్కూల్కి అని చెప్పి 6 నెలలు హెయిర్ కట్ చేయకుండా వస్తే స్కూల్ వాళ్ళు పట్టించుకోరు, దే విల్ సే త్రో యూ అవుట్ స్ట్రేట్ అవే. ఇట్లాంటి పరిస్థితుల్లో రాహుల్ గాంధీ ఈ హర్దీప్ సింగ్ పూరి గారి మీద ఆరోపణ చేయడం మొదలు. ఎప్పుడు బడ్జెట్ సెషన్లో బడ్జెట్ గురించి మాట్లాడాల్సిన మనిషి దీని గురించి మొదలుపెట్టిండు స్టోరీ. అప్పుడు మళ్ళీ స్పీకర్ గారు రిమైండ్ చేశారు, యు ఆర్ వైలేటింగ్, మీరు నోటీస్ ఇవ్వలేదు, మీరు ఇక్కడ కూర్చున్న ఒక మినిస్టర్ మీద ఆరోపణ చేస్తున్నారు, సర్వింగ్ మినిస్టర్, యు ఆర్ సపోజ్ టు గివ్ నోటీస్, మీరు నోటీస్ ఇవ్వలేదు, మీరు దేని మీద మాట్లాడబోతున్నారు. అండ్ వీఆర్ నౌ ఇన్ బడ్జెట్ సెషన్, బడ్జెట్ రిప్లై అయిన తర్వాత మీరు నెక్స్ట్ సెషన్లో మీరు మాట్లాడవచ్చు దీని గురించి. లేదు, నేను ఇప్పుడే మాట్లాడుతాను. సో దెన్ ఎవ్రీథింగ్ వాజ్. సో ఏమన్నారు ఆ రోజు స్పీకర్ అంటే, ఐ థింక్ 3 days బిఫోర్ or 2 days బిఫోర్ ఆయన ఏమన్నారు, మీరు ఇది అథెంటికేట్ చేయాల్సి వస్తుంది, అంటే మీరు సంతకం పెట్టి దిస్ ఇస్ ట్రూ అని చెప్పాలి. ప్రూఫ్ చూపించడం ఒక్కటే కాదు, దర్స్ అ ఫార్మ్ లైక్ థింగ్, దానికి ఒక అటాచ్మెంట్ ఉంటుంది. స్పీకర్ చేంబర్లో వెళ్ళి సంతకం పెట్టాల్సి వస్తుంది. నేను 5 గంటల లోపల చేస్తా అన్నాడు, అబ్బీ కర్తాహు అన్నాడు. స్పీకర్ అన్నారు, నీకు ప్రొసీజరే తెలియదు, ఒట్టిగా సంతకం పెట్టడం కాదు, యూ హ్యావ్ టు కమ్ టు మై చేంబర్ అండ్ గివ్ మీ దట్. ఈయన వెళ్ళాడు అక్కడ, నాకు తెలిసిందే, యూ విల్ నాట్ డూ దట్. ఆయన సాయంత్రం 5 గంటల దాకా టైం ఇచ్చారు స్పీకర్. ఆఫ్టర్ దాట్ రికార్డ్ నుంచి తొలగించేస్తారు మొత్తం ఆయన మాట్లాడిందంతా. కానీ డ్యామేజ్ ఎక్కడ జరుగుతుందంటే కవిత గారు, ఈ వీడియో ఎప్పుడు పబ్లిక్ డొమైన్లో ఉండిపోతుంది. ఎందుకంటే లోక్సభ టీవీ కానీ రాజ్యసభ టీవీ, సంసద్ టీవీలో లైవ్ ఉంటుంది ఎప్పుడు. మీ రికార్డ్స్ని తీసేసిన తర్వాత కూడా అది లైవ్లో ఉండకూడదు టెక్నికలీ స్పీకింగ్. ఏ ఛానల్ కూడా అది ప్లే చేయకూడదు, దట్ ఈస్ ద రూల్ యాక్చువల్లీ. కానీ చాలా మట్టుకు మన న్యూస్ ఛానల్స్ అదే కామెంట్స్ని మళ్ళీ ప్లే చేస్తారు. ఒకసారి అక్కడ రికార్డ్ నుంచి తొలగించేసిన తర్వాత రాజ్యసభనో లోక్సభనో దట్ పోర్షన్ కెనాట్ బి షోన్ ఆన్ టీవీ. కానీ వైలేట్ చేస్తున్నారు మన దాంట్లో చాలామంది. ఇదింటో ఉండగానే నిషికాంత్ దుబే ఏం చేసిందంటే, ఒకరోజు దాని తర్వాత ఐ థింక్ ఆ బుక్ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత, నర్వానే గారి బుక్ ఇన్సిడెంట్ తర్వాత, ఎందుకంటే దాంట్లో ఒఫిషియల్ సీక్రెట్స్ యాక్ట్ కింద వస్తుంది, అది మీకు తెలుసు. దాని తర్వాత ఢిల్లీ పోలీసు ఇప్పుడు కేసు కూడా ఫైల్ చేశారు. ఒక కాన్ఫిడెన్షియల్ డిస్కషన్ ప్రధాన మంత్రి, డిఫెన్స్ మినిస్టర్, ఆర్మీ చీఫ్ అండ్ వాళ్ళ కోర్ కమాండర్స్తో డిస్కషన్ని మీరు పబ్లిక్లో పెట్టారు బయట. ఈయనేం చెప్పారు రాహుల్ గాంధీ, ఐ డోంట్ బిలీవ్ మోదీ గవర్నమెంట్, వీళ్ళు ఏదో దాచుతున్నారు, వీళ్ళు కావాలని చెప్పి చైనాకి ఫేవర్ చేస్తున్నారు, అది ఇది అని చెప్పి. యాక్చువల్లీ నవ్వుకున్నారు చైనా వాళ్ళు, వాళ్ళకి హ్యాపీ, వాళ్ళకి తెలిసిపోయింది మన కమాండ్ ఎట్లా ఉంటుందని. ఇప్పుడు
ఓపెన్గా చెప్పేశారు కదా. దానికోసం బుక్ ఆపెట్టారు ఆర్మీ హెడ్ క్వార్టర్స్. సో ఆ రోజు పొద్దున పెంగ్విన్ ఒక ట్వీట్ చేశారు, మీరు చూసుంటారు, దట్ మేము ఈ బుక్ రిలీజ్ చేయలేదు, పబ్లిష్ చేయలేదు. సో రాహుల్ గాంధీ ఏమన్నాడు, మీరు ఎక్కడి నుంచి తెచ్చుకున్నాను, నేను బయట నుంచి తెచ్చుకున్నాను, అమెజాన్లో ఉండే. అమెజాన్ వాజ్ అ ప్రీ ఆర్డర్. ప్రీ ఆర్డర్ అంటే ఏం చేస్తారంటే యూజువల్లీ వీళ్ళు బుక్ ఒక 20,000 కాపీలు ప్రింట్ చేస్తారు ఫస్ట్, దానికి ఒక డిమాండ్ క్రియేట్ చేస్తారు. సో రిలీజ్ చేసేది సపోజ్ నెక్స్ట్ ఇయర్ ఆర్ ఈ ఇయర్లోనే జూలైలో రిలీజ్ చేయబోతున్నారు. ప్రీ ఆర్డర్ స్టార్ట్ చేస్తారు ఇప్పుడే. దాంతో వాళ్ళకి తెలిసిపోతుంది 20,000 సరిపోదు, ఇంకో 40,000 కాపీలు కావాలంటే మళ్ళీ 40,000 కాపీలు ప్రింట్ చేస్తారు వాళ్ళు. ఒక ఎక్సైట్మెంట్ క్రియేట్ చేస్తారు. ఈ ప్రీ ఆర్డర్ బుక్లో ఇంకో పని ఏం చేస్తారంటే వీళ్ళు కొన్ని 30-40 బుక్స్ కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్కి పంపిస్తారు. అది ఈయనతో మన ఆర్మీ చీఫ్ నర్వానేతో పనిచేసిన వాళ్ళు ఉండొచ్చు, డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ ఉండొచ్చు, డిఫెన్స్ అనలిస్ట్ ఉండొచ్చు, మీడియా వాళ్ళు ఉండొచ్చు, సీనియర్ జర్నలిస్ట్ ఉండొచ్చు. వాళ్ళకి పంపించి వాళ్ళు రివ్యూ చేస్తారు. ఇది నాకు కూడా చాలామంది పుస్తకాలు పంపిస్తారు అప్పుడప్పుడు. సురేష్ గారు కొంచెం రివ్యూ చేసి మీ సోషల్ మీడియాలో పెట్టండి అంట. నేను ఫేస్బుక్లో, ట్విట్టర్లో, నా లింక్డ్ఇన్లో కూడా నేను దాని గురించి చిన్న రివ్యూ రాస్తాను ఎప్పుడు. అది మన ఒపీనియన్ వాట్ దట్ బుక్ ఈజ్ ఆల్ అబౌట్. అది కాకుండా మీరు చూస్తుంటారు ప్రతి బుక్లో ఒక జాకెట్ లోపల ఒక కామెంట్స్ ఉంటుంది, 2-3 కామెంట్స్ ఉంటుంది, బ్యాక్ పేజ్లో కూడా కామెంట్స్ ఉంటుంది, బ్యాక్ కవర్లో. ఇదంతా వీళ్ళు పంపించిన దాంట్లో ఒరిజినల్ బుక్లో ఉండదు ఇది. సో ఫస్ట్ శాంపుల్ బుక్లో ఏం చేస్తారంటే ఇది పంపించిన తర్వాత వాళ్ళు చదివిన తర్వాత ఆర్మీ చీఫ్ ఫర్ ఎగ్జాంపుల్ వేద్ మలిక్ ఆయన ఒక కామెంట్ కొడతారు, ఒక పారాగ్రాఫ్ పంపిస్తారు. జనరల్ ధిలాన్ వాజ్ జిఓసి కమాండ్ 15 కోర్ ఇన్ జమ్మూ కాశ్మీర్, ఆయన రిటైర్, ఆయన 3 పుస్తకాలు రాసిండు, కిత్నే గాజీ ఆయే కిత్నే గాజీ గే, ఆపరేషన్ సింధూర్ గురించి అంతా. వాళ్ళొక కామెంట్, ఆ కామెంట్ని మళ్ళీ సెకండ్ ఎడిషన్లో ప్రింట్ అంటే ఫైనల్ ఎడిషన్లో ప్రింట్ చేస్తారు, 20 కాపీలు పక్కన పెడతారు. ఈ రాహుల్ గాంధీకి ఏదో ఒక బుక్ ఎవరో ఇచ్చారు దీని నుంచి, అది ఎవరు ఇచ్చారనేది ఇప్పుడు ఢిల్లీ పోలీస్ ఎంక్వైరీ నడుస్తుంది. ఎందుకంటే మన దేశంలో 1925 or 26లో తీసుకొచ్చిన చట్టం దాన్ని మళ్ళీ రివైజ్ చేశారు, బ్రిటిష్ వాళ్ళ టైం నుంచి ఉంది, ఒఫిషియల్ సీక్రెట్స్ యాక్ట్ అంట. అంటే గవర్నమెంట్ దగ్గర ఉన్న సీక్రెట్ ఇన్ఫర్మేషన్ బయటికి తీసుకొస్తే దాన్ని మీకు జైల్లో పడేస్తారు. ఐ థింక్ ఇట్స్ మినిమం 5 years అనుకుంటాను, 5 సంవత్సరాలు జైలు శిక్ష, దానికన్నా ఎక్కువ ఉండొచ్చు యాక్చువల్. ఇది జరిగింది. నిచికాంత్ దుబే గారు ఏమన్నారు, రాహుల్ గాంధీ ఏమంటున్నారు, ఈ పుస్తకం నేను చదువుతాను, దీని నుంచి ఎక్సెప్ట్ నేను చదువుతాను. అరే బ్యాండ్ ఉందంటే ఐ డోంట్ కేర్. నిచికాంత్ దుబే గారు ఏం చేసింది, నెక్స్ట్ డే 3 పుస్తకాలు పట్టుకొచ్చు, 3-4 పుస్తకాలు పట్టుకొచ్చు. దాంట్లో ఎంఎంతాయి నెహ్రూ గారి గురించి, ఇందిరాగాంధీ గురించి రాసిన కొన్ని కామెంట్స్ ఉన్నాయి, ఒక బుక్ చాలా కాంట్రవర్షియల్ అది. దాంతో 62 వార్ గురించి 2 బుక్స్ ఉన్నాయి, మనం ఇంట్లో ఓడిపోయాం 62 వార్ ఫర్ విచ్ నెహ్రూ అండ్ కృష్ణమేనన్ ఆర్ రెస్పాన్సిబుల్ అని చెప్పి. ఇంకొక పుస్తకం నాకు గుర్తులేదు, ఇంకా 1 more book వాజ్ దేర్ అబౌట్ నెహ్రూస్ పర్సనల్ లైఫ్, నెహ్రూ అండ్ ఎడ్వినా మౌంట్ బ్యాటన్ గురించి ఒక బుక్, వాళ్ళ నడిమిట్లో రొమాంటిక్ రిలేషన్షిప్ ఉండండి. ఈ 4 బుక్లు నెహ్రూ గవర్నమెంట్ బ్యాన్ చేశారు ఆ టైంలో. ఆలోచించండి, బ్యాన్ చేశారు. సో నిచికాంత్ దుబే గారు ఆ బుక్ తీసుకొచ్చి, బ్యాన్ చేసిన బుక్ తీసుకొచ్చి పార్లమెంట్లో దాని నుంచి ఎక్సెప్ట్స్ చదవడం మొదలుపెట్టారు. అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అందరు లొల్లి చేశారు, ఇది ఈయన ఎట్లా చేస్తారు, ఇది బ్యాన్ చేసిన బుక్ అన్నారు. సో నిచికాంత్ దుబే గారు అక్క బ్యాన్ చేశారు మీరు బుక్, మీరు అంగీకరిస్తున్నారు. ఇప్పుడు మోదీ కాదు ఒక్కరే బ్యాన్ చేసింది, మీరు కూడా బ్యాన్ చేశారు బుక్. మీ గవర్నమెంట్ అప్పుడు నెహ్రూ గారు బ్యాన్ చేశారు, డెమోక్రటిక్ గవర్నమెంట్ కదా ఆయన. బ్యాన్ చేసిన బుక్ని చదవకూడదు కదా, మీరే అదే అంటున్నారు కదా అడిగారు నిచికాంత్ దుబే. ఎస్ అన్నారు. వాళ్ళు రాహుల్ గాంధీ ఎట్లా చదువుతున్నారు, అప్పుడు వాళ్ళకి జవాబు లేదు. సో హీ సెడ్, కాంగ్రెస్ వాళ్ళు నెక్స్ట్ డే ఒక రెజల్యూషన్ ఇంట్రడ్యూస్ చేశారు, సస్పెండ్ నిచికాంత్ దుబే ఫర్ రీడింగ్ ఫ్రమ్ ఎ బ్యాండ్ బుక్. బ్యాండ్ బుక్ నుంచి చదివారు, ఒక బ్యాన్ చేసిన బుక్ని చదివిన దానికి ఆరోపణలు చేస్తున్నారు. ఆ ఆరోపణ చేసిన మనిషి ఈ లోక్సభలో లేరు ఇవాళ డిఫెండ్ చేసుకోవడానికి, దానికోసం నిచికాంత్ దుబే గారి మీద కేసు పెట్టి సెషన్ నుంచి సస్పెండ్ చేయాలని చెప్పి. నిచికాంత్ దుబే గారు అన్నారు, మీరు రాహుల్ గాంధీ కూడా అదే చేశాడు కదా, ఆయన కూడా సస్పెండ్ చేయాలి కదా అని చెప్పి. దాని తర్వాత ఆయన నెక్స్ట్ డే మీకు గుర్తుంటుంది, అది కిరణ్ రిజిజు గారు చెప్పారు, మేము ఒక ప్రివిలేజ్ మోషన్ తీసుకొస్తున్నాం అని చెప్పారు. ఆ ప్రివిలేజ్ మోషన్ ఏమైందో తెలియదు ఇంకా. కానికన్నా ముందు ఈయన మన నిచికాంత్ దుబే గారు సబ్స్టాంటివ్ మోషన్ తీసుకొస్తున్నారు. ఈ సబ్స్టాంటివ్ మోషన్ అనేది మన లోక్సభ, రాజ్యసభలో ఉన్న చట్టాల్లో ఉంది. ఇది ప్రివిలేజ్ మోషన్ కన్నా డిఫరెంట్. ప్రివిలేజ్ మోషన్ ఏం జరుగుతుందంటే అది హౌస్లో మెంబర్ ఉండొచ్చు, లేకుంటే బయట ఒక మనిషి కూడా ఉండొచ్చు. పార్లమెంట్ని తిట్టాను నేను, ఎంపీని తిట్టాను, వాడు దొంగ వీడు దొంగ అని చెప్పేసి. సో ఆ ఎంపీ ఏం చేస్తారు, నన్ను ఈ మనిషి తిట్టాడు, నేను నా మీద లేనిపోయిన ఆరోపణలు చేశాడని చెప్తే ప్రివిలేజెస్ కమిటీ వాళ్ళని పిలిపిస్తారు. వాళ్ళు 6-8 మంది ఉంటారు, ఐ డోంట్ రిమెంబర్ ద ఎగ్జాక్ట్ నంబర్, అన్ని పార్టీ నుంచి ఉంటారు. వాళ్ళు ఒక కోర్ట్ లాగా ఫంక్షన్ చేస్తారు, చెప్పండి మీ వైపు నుంచి మీరు ఇట్లా ఆరోపణ చేసింది కదా, మీకేంటి ప్రూఫ్ అంటే వాళ్ళు దే విల్ రీడ్ అవుట్, ఐదర్ దే హ్యావ్ ప్రూఫ్ ఆర్ దే డోంట్ హ్యావ్ ప్రూఫ్.
దాని తర్వాత ఒక 5-6 రోజులు నడుస్తుంది. దాని తర్వాత ప్రివిలేజెస్ కమిటీ విల్ డిసైడ్. వీళ్ళని జైలు కూడా పంపించచ్చు ప్రివిలేజెస్ కమిటీలో. దే హ్యావ్ దట్ అథారిటీ. ఆర్ సస్పెండ్ చేయొచ్చు పార్లమెంట్ నుంచి ఒక సెషన్ కోసం. రాహుల్ గాంధీ సబ్స్టాన్టివ్ మోషన్ ఈయన తీసుకొచ్చింది కొంచెం డిఫరెంట్ ఉంటుంది కవిత గారు. దాంట్లో లోక్సభలో ఒకసారి ఇంట్రడ్యూస్ చేస్తే ఓటింగ్ ఉండాలి బై నంబర్ ఆఫ్ మెంబర్స్, మెజారిటీ ఆఫ్ ద నంబర్ ఆఫ్ మెంబర్స్ ప్రెజెంట్ ఇన్ ద హౌస్. మొత్తం 540 మంది అక్కర్లేదు. ఆ పార్లమెంట్లో ఆ రోజు 230 మంది ఉంటే వాళ్ళు ఓట్ వేసిన తర్వాత మెజారిటీ ఉంటే రాహుల్ గాంధీ క్యాన్ బి ఎక్స్పెల్డ్. హౌ లాంగ్, ఎన్ని రోజులు, అదొక ప్రశ్న వస్తుంది. దీనికి మనం ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి, ఫస్ట్ ఎక్స్పల్షన్ హ్యాపెండ్ సమ్వేర్ ఇన్ 1951 అనుకుంటాను. అండ్ దట్ వాస్ నెహ్రూ టైంలో ముడ్గల్ అని చెప్పి ఫస్ట్ మెంబర్, దట్ వాజ్ ఇన్ 1951, ఐఎమ్ కరెక్ట్, హెచ్జి ముడ్గల్, కాంగ్రెస్ మెంబర్. ఆయన ఏం చేసిందంటే ఆ టైంలో 51లో 1000 రూపాయలు లంచం తీసుకున్నాడు 2 సార్లు. ముంబైలో బులియన్ మర్చెంట్స్ అసోసియేషన్, అంటే ఈ స్టీలు కరెన్సీ సిల్వర్ గోల్డ్ డీల్ చేస్తున్న వాళ్ళు ఉంటారు, వాళ్ళ వైపు నుంచి ప్రశ్నలు అడగడానికి పార్లమెంట్లో 1000 రూపాయలు తీసుకున్నాడు 2 సార్లు, పట్టుబడ్డాడు. ఈ యాక్సెప్టెడ్ దట్ ఐ టుక్ ద మనీ. సో నెహ్రూ కోపం వచ్చి ఈయనని ఎక్స్పెల్ చేసేయాలి పార్లమెంట్ అని చెప్పి సబ్స్టాన్టివ్ మోషన్ తీసుకొచ్చారు 1951. కానీ ఆయన దానికన్నా స్మార్ట్ ముడ్గల్. ఆయన దానికన్నా ముందు తెలిసిపోయింది ఏం జరగబోతుంది, అది ఎక్స్పెల్ చేస్తే ఇంకా చాలా పనిష్మెంట్ ఉంటుంది. రిజైన్ చేసేసారు ఆయన లోక్సభ నుంచి. కానీ నెహ్రూ ఒప్పుకోలేదు, రెసిగ్నేషన్ యాక్సెప్ట్ చేయలేదు స్పీకర్. ఈయనని ఎక్స్పెల్ చేయాల్సి చెప్పి నెహ్రూ 51లో ఎక్స్పెల్ చేసింది. దట్ ఇస్ ద ఫస్ట్ టైం ఇట్ హ్యాపెన్. దాని తర్వాత మీకు గుర్తుంటుంది 2005లో 11 ఎంపీలు ఇట్లనే డబ్బులు తీసుకున్నారు వాళ్ళు, మీకు గుర్తుంటుంది. అండ్ వాళ్ళు ఏం చేశారు, ఆ డబ్బులు తీసుకొని స్పెసిఫిక్గా వాళ్ళు ప్రశ్నలు అడగడానికి కానీ క్వశ్చన్స్ అడగడానికి చాలా మట్టి ఆజ్ తక్ నుంచి లంచం తీసుకున్నారు. ఆజ్ తక్ టెలివిజన్ ఛానల్ వాళ్ళకి స్టింగ్ ఆపరేషన్ చేశారు. ఈ 11 మంది ఎంపీలకి డబ్బులు ఇచ్చి వాళ్ళు పార్లమెంట్లో అడగాల్సిన ప్రశ్న గురించి ఏదో తీసుకొచ్చారు. బట్ ద స్టింగ్ ఆపరేషన్ హ్యాపెండ్. 11 మంది వర్ కాట్. వాళ్ళ 11 మందిలో ఒకరు రాజ్యసభ మెంబర్ అండ్ మిగతా అందరూ లోక్సభ మెంబర్స్. దాంట్లో కొంత బీజేపీ వాళ్ళు ఉన్నారు, కొంత కాంగ్రెస్ వాళ్ళు అందరు ఉన్నారు. ఈ 11 మందిని కూడా అండర్ సబ్స్టాన్షియల్ మోషన్ ఎక్స్పెల్ చేసేసారు లోక్సభ నుంచి. కానీ అక్కడ డిఫరెన్స్ ఏంటంటే అక్కడ మొత్తం లోక్సభ స్పీకర్ నుంచి వచ్చిన మోషన్, అది లీడర్ ఆఫ్ ద హౌస్. అండ్ ఐ థింక్ దట్ టైం ప్రణబ్ ముఖర్జీ గారు ఉన్నారు లీడర్ ఆఫ్ ద హౌస్. లీడర్ ఆఫ్ అపోజిషన్ వాజ్ ఎల్కే అద్వానీ దట్ టైం. వీళ్ళందరూ అంగీకరించారు, ఎస్ నా పార్టీ నుంచి ఉన్నారు, మీ పార్టీ నుంచి సస్పెండ్ తీసేసేయండి పార్లమెంట్ నుంచి, వీళ్ళద్దరు మాకొద్దు, దే హ్యావ్ స్పాయిల్డ్ అవర్ నేమ్ అని చెప్పి. సో ఈ కేసులో నిశికాంత్ దుబే ఒక్కరే తీసుకొస్తున్నారు, అక్కడేమో అందరు కలిసి చేసిన మూవ్. ఫస్ట్ టైం నెహ్రూ ఒక్కరే చేసిన మూవ్ అనమాట. ఆ టైంలో స్పీకర్ కూడా అడగలేదు నెహ్రూ దగ్గర, నెహ్రూ డిసైడ్ చేసేసారు. నెహ్రూకి చాలామంది ఇట్లాంటి హ్యాబిట్స్ ఉండే, స్పీకర్ని కూడా పట్టించుకోరు ఆయన. నాకు గుర్తుంది, పాత పార్లమెంట్ రికార్డ్స్ చదివాను నేను. రామ్ మనోహర్ లోహియా గారు ఒక స్పీచ్ ఇస్తున్నప్పుడు పార్లమెంట్లో ఒక టాక్ ఆయన మా డిబేట్లో ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు నెహ్రూ గురించి ఏమన్నారు. నెహ్రూ కోపం వచ్చేసింది. వాచ్ అండ్ వార్డ్ స్టాఫ్ ఈయన తీసుకెళ్ళి బయటపడేసాను చెప్పారు. అది స్పీకర్ చెప్పాల్సి. వాచ్ అండ్ వార్డ్ అంటే యాక్చువల్లీ పోలీసు వాళ్ళు ఒక యూనిఫామ్లో ఉంటారు, వాళ్ళు ఆ పోలీస్ యూనిఫామ్లో ఉంటారు. వైట్ డ్రెస్, మార్షల్స్ అంటారు, వైట్ డ్రెస్ వేసుకుంటారు. కొన్ని అసెంబ్లీలో ఇంకో డ్రెస్ వేసుకుంటారు, లోక్సభలో ఇంకో డ్రెస్ తీసి బయటపడేమన్నారు అందరినీ. ఇప్పుడు ఐ థింక్ బంద్గలా వేసుకుంటున్నారు వాళ్ళు. అట్లాంటి పరిస్థితి ఉండే ఆ టైంలో. దాని తర్వాత లాస్ట్ ఎక్స్పెల్షన్ జరిగింది మహువా మొయిత్రా, మీకు గుర్తుంటుంది ఈ కేసు. మహువా మొయిత్రా వాళ్ళ సోకాల్డ్ బాయ్ ఫ్రెండ్ ఆర్ ఫ్రెండ్, ఒక పెద్ద బిజినెస్ మ్యాన్. ఆయనకి లోక్సభలో అడగాల్సిన ప్రశ్నకి ఒక పోర్టల్ ఉంది వాళ్ళది, దాంట్లో యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఇచ్చారు. ఆయన ఏం చేశారంటే ఆయన కంపెనీ గురించి, ఆయనకి బెనిఫిట్, ఆయన కంపెనీ వ్యతిరేకంగా ఉన్న కాంపిటీటర్స్ గురించి ఇన్ఫర్మేషన్ కోసం క్వశ్చన్స్ అడగడం మొదలుపెట్టారు. ఈమెకు తెలియదు అది, ఎందుకంటే ఈ క్వశ్చన్స్ పార్లమెంట్లో మీరు ఫిజికలీ అడగక్కర్లేదని. క్వశ్చన్ వెళ్ళిపోతే అది ఇమ్మీడియట్గా పార్లమెంటరీ మినిస్టర్కి వెళ్తుంది. ఆ పర్సన్ మినిస్టర్ వాళ్ళ స్టాఫ్ దగ్గర అడుగుతారు, ఆ స్టాఫ్ వాళ్ళు రిప్లై ఇస్తారు. నాకు గుర్తుంది, మా ఫాదర్ రైల్వేలో ఇంజనీర్గా ఉన్నప్పుడు కూడా రాత్రి పూట 11-12 గంటలకు ఇంటికి వస్తుండే పార్లమెంట్ సెషన్. నేను అడిగేటోళ్ళు ఏంది ఏమైంది అంటే పార్లమెంట్ క్వశ్చన్ వచ్చిందంటారు. ఇన్ఫర్మేషన్ ఆంధ్రప్రదేశ్ సమ్ స్టూపిడ్ క్వశ్చన్ యాక్చువల్లీ చెప్పారు ఒకసారి నా నాన్నగారు మాకు. ఆంధ్రప్రదేశ్లో ఆ టైంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్ని బ్రిడ్జెస్ ఉన్నాయి సౌత్ సెంట్రల్ రైల్వేలో?
ఎవరో ఒక ఎంపీకి పిచ్చి పట్టేసి ఎన్ని బ్రిడ్జులు ఉందంట సౌత్ సెంట్రల్ రైల్వేలో, దాంట్లో పెద్ద బ్రిడ్జులు ఎంత, చిన్న బ్రిడ్జులు ఎంత, ఏం పనికి వస్తుంది అట్లాంటి ఇన్ఫర్మేషన్? అడగాలి కదా, ఏదో క్వశ్చన్ అడగాలి. ఎందుకంటే రేపు అంటాడు ఈయన ఏం ప్రశ్న అడగలేదు, మొత్తం సెషన్లో 1-2 ప్రశ్నలు అడిగారు ఒక సంవత్సరంలో అంటే ఇట్లాంటి ప్రశ్నలు అడుగుతారు. అది కూడా వాళ్ళ అసిస్టెంట్ ఎవడో తయారు చేసి ఉంటారు. సో పార్లమెంట్ నుంచి క్వశ్చన్ వస్తే చాలా సీరియస్ ఇష్యూ, అది ఇమ్మీడియట్గా రిప్లై చేయాల్సి వస్తుంది. దానికోసం టీంని ఉంచుతారా ప్రతి గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో? సో మహువా మైత్రా కేసులో జరిగింది, పట్టుకున్నారు అండ్ షీ వాస్ ఎక్స్పెల్డ్ ఫ్రమ్ ద లోక్సభ. కానీ ఎక్కువ టైం ఆమెకి, దాని తర్వాత 6 నెలల తర్వాత ఎలక్షన్ కూడా వచ్చింది అనుకుంటా, అండ్ మళ్ళీ పోటీ చేసి గెలిచింది ఆమె. పర్మనెంట్ ఎక్స్పెల్షన్ కాదు. ఇప్పుడు డిఫరెన్స్ ఏంటంటే నిషికాంత్ దుబే పర్మనెంట్ ఎక్స్పెల్షన్ అడుగుతున్నారు. రాహుల్ గాంధీని లోక్సభ నుంచి కంప్లీట్గా తొలగించాల్సింది చెప్పి, అది జరగదు. ఓకే, ఒకటి ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. ఆయన చేసిన తప్పులకి ఆయన కొంచెం చెప్తారు, కొంచెం రిగ్రెట్ ఉండాలి. రిగ్రెట్ ఉండదు రాహుల్ గాంధీకి, అది ప్రాబ్లం. ఇంకోటి, దీనికి ఒక లీగల్ స్క్రూటినీ ఉంటుంది. ఇది ఎక్కడొచ్చిందంటే మహారాష్ట్ర అసెంబ్లీలో అనుకుంటాను. మహారాష్ట్ర అసెంబ్లీలో కొంతమంది ఆపోజిషన్ లీడర్స్ని, శివసేన అండ్ కాంగ్రెస్ వాళ్ళని స్పీకర్ రాహుల్ నర్వేకర్ అనుకుంటా, అప్పుడు కూడా ఇప్పుడున్న స్పీకరే, ఆయన ఎక్స్పెల్ చేసిండు 6 నెలలకు ఎంతో గొడవ చేశారని చెప్పి అక్కడ అసెంబ్లీలో. సో వాళ్ళు చాలామంది కోర్టుకి వెళ్ళిండు, హైకోర్టుకి, ముంబై హైకోర్టు, దాని తర్వాత సుప్రీంకోర్టుకి వచ్చింది. సుప్రీంకోర్టు ఏమన్నారంటే మీరు ఇట్లా 6 నెలలకు వాళ్ళని సస్పెండ్ చేయకండి, వాళ్ళు వాళ్ళ కాన్స్టిట్యున్సీని రిప్రజెంట్ చేస్తున్నారు, వాళ్ళ కాన్స్టిట్యున్సీ గురించి ఏదో ప్రశ్నలు అడుగుతారు అసెంబ్లీలో, వాళ్ళు 6 నెలలు లేనప్పుడు వాళ్ళ కాన్స్టిట్యున్సీ గురించి ఎవరు మాట్లాడతారు? యూ సస్పెండ్ దమ్, బట్ హ్యావ్ ఎ లిమిటేషన్, 1 month 2 months ఆర్ ఎండ్ ఆఫ్ ద సెషన్. అట్లా ఇప్పుడు 11 మంది ఎంపీస్ సస్పెండ్ చేశారు మొన్న లోక్సభలో, టిల్ ద ఎండ్ ఆఫ్ ద బడ్జెట్ సెషన్. సో బడ్జెట్ సెషన్, ఈ సెషన్ లేకుంటే నెక్స్ట్ సెషన్ కూడా బడ్జెట్ సెషన్ ఉంటుంది, దాంట్లో ఉండొచ్చు, అక్కడ ఓటింగ్ జరుగుతుంది ఆ టైంలో. సో ఇట్లాంటి పరిస్థితుల్లో స్పీకర్, అప్పుడున్న స్పీకర్కి ఏం నిర్దేశించారంటే యూ సస్పెండ్ దమ్, బట్ ఒక టైం ఉంచుకోండి. ఎందుకంటే వాళ్ళ కాన్స్టిట్యున్సీ, మా రోడ్లు లేవు, మాకు డ్రైనేజ్ పని చేయట్లేదు, మా కరెంట్ లేదని చెప్పి పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ గురించి ప్రశ్నలు అడుగుతారు మినిస్టర్స్ దగ్గర. సో వాళ్ళు దానికి రిప్లై ఇస్తారు. సో వీళ్ళ కాన్స్టిట్యున్సీ వాళ్ళకి చెప్తారు, చూడండి నేను అడిగాను, నీళ్ళు వచ్చే నెల నుంచి నీళ్ళు సప్లై అవుతుందంట, జల్ జీవన్ మిషన్ కింద వస్తుందని చెప్పి ఏదో ఒక రిప్లై ఉంటుంది అట్లాంటి. దిస్ ఇస్ ద పొజిషన్. సో రాహుల్ గాంధీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే కవిత గారు, ఈ చట్టాల గురించి తెలియదు అనుకుంటాను. తెలియకపోతే చెప్పినప్పుడు అడగాలి స్పీకర్, నాకు తెలియదు ఎక్స్ప్లెయిన్ చేయండి. ఆయన దగ్గర, ఆయన పార్టీలో 20-30 సంవత్సరాలు, చిదంబరం లాంటి వాళ్ళు చాలా సంవత్సరాల నుంచి పార్లమెంట్లో ఉన్నారు. మల్లికార్జున ఖర్గే గారు పాప రాజ్యసభలో ఉన్నారు, లేకుంటే ఇక్కడ చిదంబరం ఉన్నారు. ఆయన దగ్గర అడగవచ్చు, ఏంటి చట్టం 374 ఏంటి, 152, ఏదైనా చట్టాలు ఉంటుందని. మీరు ప్రశ్న అడిగే ముందు స్పీకర్కి నోటీస్ ఇవ్వాలి. ఇంకోటి తమాషా ఏం జరిగిందంటే, ఇది మీరు వినుంటారు, బడ్జెట్ సెషన్ రిప్లైకి కాంగ్రెస్ వైపు నుంచి కొంతమంది నామినేట్ చేస్తారు. మీ పార్టీ స్ట్రెంగ్త్ మీద మీకు 3 hours 4 hours టైం ఇస్తారు. పార్టీలో ఇద్దరే ఉన్నారనుకోండి, మీకు 15 నిమిషాలు ఇస్తారు అంతే. సో మీరు ఒక లిస్ట్ సబ్మిట్ చేస్తారు స్పీకర్కి, మా పార్టీ వైపు నుంచి వీళ్ళు మాట్లాడతారు, 10 మందో 5 మందో 8 మందో, దాంట్లో సీక్వెన్స్లో పెడతారు, నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3, నెంబర్ 4 అని. నెంబర్ 1 పొజిషన్లో శశి తరూర్ ఉండే. ఈ విల్ స్టార్ట్ ద డిబేట్ ఫ్రమ్ ఆపోజిషన్ సైడ్, కాంగ్రెస్ పార్టీ వైపు. ఆ రోజు డిబేట్ మొదలయ్యే ముందు రాహుల్ గాంధీకి మాట్లాడాలి. అప్పుడు ఆయన లేచి నిలబడి, నాకు ఒక చాలా ఇంపార్టెంట్ సెక్యూరిటీ ఇష్యూ ఉంది మాట్లాడడానికి, కానీ వాళ్ళ పక్కన ఎంపీలు అందరు నవ్వారు, వాళ్ళ పార్టీ వాళ్ళు. సో స్పీకర్ అన్నారు, అరే ఎంపీస్ ప్లీజ్, ఈజ్ యువర్ లీడర్, మీరు ఆయన మీద ఎందుకు నవ్వుతున్నారు ఇట్లా. ఓకే, వాళ్ళకి తెలిసిపోయింది ఈయన ఈజ్ అ స్టాండప్ కామెడియన్ అని. సో స్పీకర్ అన్నారు, యూ కెనాట్ స్పీక్, మీ ప్లేస్ ఇప్పుడు కాదు, మీ ఆర్ సెకండ్ ఆర్ థర్డ్ ఇన్ ద థింగ్. మీరు శశి తరూర్ గారు మాట్లాడిన తర్వాత నెక్స్ట్ ఒక పార్టీ మాట్లాడితే ఒక తిరిగి వస్తుంది, ఆ టైంలో వచ్చినా మళ్ళీ మీరు నాకు ఇప్పుడే మాట్లాడాలి. చిన్నపిల్లలు ఇన్సిస్ట్ చేస్తారు, చూడండి నేను ఇప్పుడే నాకు ఇప్పుడే చెప్పాలి క్లాస్లో, అట్లనే ఇది కూడా. సో ఆ మెచ్యూరిటీ ఎమోషనల్ మెచ్యూరిటీ లేదు, ఎమోషనల్ కోషెంట్ లేదు, పార్లమెంటరీ ప్రొసీజర్స్ తెలియదు. అది ఇట్లాంటి ప్రొసీజన్లో రాహుల్ గాంధీ ఆ రోజు గొడవ చేస్తే శశి తరూర్ ఏమన్నారంటే, సరే ఆయన మాట్లాడినండి తర్వాత మాట్లాడతాను నేనని. స్పీకర్ అంగీకరించలేదు. యు మే బి ద లీడర్ ఆఫ్ అపోజిషన్. ఇది ప్రాబ్లం రాహుల్ గాంధీ గారు. అయితే రాహుల్ గాంధీ చాలా అగ్రెసివ్గా ఈ మధ్యన ముందుకెళ్తున్నారు, ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్నారు, ప్రశ్నిస్తున్నారు. అది తట్టుకోలేకే రాహుల్ గాంధీని పంపించేయాలి అనేటువంటి ఒక ప్రయత్నం, కుట్ర, ఇది కాంగ్రెస్ పార్టీ చెప్తోంది. ప్రియాంక గాంధీ కూడా అదే మాట అంటుంది, మా అన్నని మీరు భయపెట్టలేరు. భయపడడం కాదు,
పార్లమెంట్లో ఒక ప్రొసీజర్ ఉంది. సపోజ్ మేమున్నాం, మనం ఇద్దరు పార్లమెంట్లో ఉన్నారంటే నేను మీ మీద ఒక ఆరోపణ చేస్తే మీకు రిప్లై చేయడానికి ఒక రైట్ ఉంటుంది. యువర్ రైట్ టు రిప్లై. సో నేను మీ మీద ఆరోపణ చేసిన తర్వాత సెక్షన్ ఉంది, దీనికి ఒక చట్టం ఉంది. మీరు హౌస్ నుంచి వెళ్ళిపోకూడదు ఆరోపణ చేసిన తర్వాత. ఈయన హర్దీప్ సింగ్ పూరి గారి మీద ఆరోపణ చేశారు ఎప్స్టీన్ ఫైల్స్ గురించి. హర్దీప్ సింగ్ పూరి అన్నారు నేను డీటెయిల్గా రిప్లై ఇస్తాను. ఈయన కెమెరాస్ కోసం డ్రామా చేసి ఆ మొత్తం కాన్వర్జేషన్ని తర్వాత ఎక్స్ప్లెయిన్ చేసేసారు, తీసేశారు రికార్డ్స్ నుంచి స్పీకర్. హర్దీప్ సింగ్ పూరి గారు రిప్లై స్టార్ట్ చేసినప్పుడు పార్లమెంట్ నుంచి పారిపోయారు. సో స్పీకర్ స్టాప్డ్ హిమ్. ఐ థింక్ ఇట్ వాస్ జగదంబికా పాల్ ఆ రోజు. ఎందుకంటే మోంపిర్లా గారు రావట్లేదు ఇప్పుడు, ఆయన మీద నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టారు. స్టాప్ చేశారు. మీరు వెళ్ళకూడదు పార్లమెంట్ నుంచి బయటికి, లోక్సభ నుంచి మీరు వెళ్ళకూడదు. యూ టు లిసన్ టు ద రిప్లై ఆఫ్ ద మినిస్టర్ యాజ్ పర్ సెక్షన్. ఒక సెక్షన్ ఉంది దాంట్లో. వెళ్ళిపోయారు. ఆయన ప్రతిసారి ఇదే చేస్తారు. ఆయన మాట్లాడిన దాకా పార్లమెంట్లో ఉంటారు, ఆయన దాని తర్వాత వెళ్ళిపోతారు. మీరు యూఆర్ లీడర్ ఆఫ్ అపోజిషన్ అంటే అది లీడర్ ఆఫ్ అపోజిషన్ లాగా బిహేవ్ చేయాలి. మీరు మీకు తెలియకపోతే 10 మంది దగ్గర అడగండి. వాళ్ళు నేను చెప్పాను కదా చాలామంది ఉన్నారు సీనియర్స్, వాళ్ళు చెప్తారు ఏం చేయాలని. దాని తర్వాత నిన్న ఇంకొక రాహుల్ గాంధీని కార్నర్ చేయడం, ఆరోపణ చేయడం అంతా టెలివిజన్ కోసం చేస్తున్నారు. ఆరోపణ చేశారు, ఆయన రిప్లై చేశారు. రిప్లై వినలేదు ఈయన. రిప్లై వినే ముందు వెళ్ళిపోయారు. దాని తర్వాత హర్దీప్ సింగ్ పూరి గారు చాలా మటుకు న్యూస్ ఛానల్స్లో మాట్లాడారు. ఇండో యూఎస్ ట్రేడ్ డీల్ గురించి మాట్లాడిన పీయూష్ గోయల్ గారు మాట్లాడారు. అగ్రికల్చర్ మీద మొత్తం అగ్రికల్చర్ ఓపెన్ అప్ చేశారు. యూఎస్ఏ చెప్పారు లేదు, పప్పులు కూడా లేవు, అది కూడా తీసేశారు. సోయాబీన్ ఆయిల్ కాంగ్రెస్ హయాం నుంచే ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. యాపిల్ కాంగ్రెస్ హయాం నుంచి యూఎస్ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. మళ్ళీ మీరు ఏం కొత్తది ఏం చేసేది, ఏం తీయలేదు కొత్తది. వీళ్ళు కాదు, మీరు ముందు మా టైంలో 0% ఉండే 3% ఉండే ఇప్పుడు 18% అయిందని. అన్ని ప్రోడక్ట్స్కి 18% లేదు. మన ఫార్మస్యూటికల్ ఎక్స్పోర్ట్ భారతదేశానికి పంపించేది ఇప్పుడు కూడా 0%. మన సర్వీస్ సెక్టర్ ఎక్స్పోర్ట్ 0%, అంటే మన సాఫ్ట్వేర్ అంతా. 2వ 3వ కేటగిరీస్లోనే 18% వస్తుంది. ఇంకొక కేటగిరీ ఉంది సిమెంట్ అండ్ స్టీల్ విచ్ ఇస్ 50%. మీరు ఇక్కడి నుంచి మన దేశాన్ని నుంచి యూఎస్కి సిమెంట్ స్టీల్ పంపిస్తే 50% కస్టమ్స్ డ్యూటీ, అంటే వాళ్ళు టారిఫ్ అంటారు దాన్ని. అది మనకొకరికే కాదు, ఎక్కడి నుంచైనా లోకంలో యూకే నుంచి పంపించినా, చైనా నుంచి పంపించినా, భారతదేశం పంపించినా యూఎస్ విల్ ఛార్జ్ 50%. ఎందుకంటే వాళ్ళ లోకల్ ఇండస్ట్రీని ప్రొటెక్ట్ చేయడానికి. మనం కూడా చేస్తాం ఇక్కడ చైనా నుంచి డంపింగ్ చేసినప్పుడు. సో రాహుల్ గాంధీ మీద గవర్నమెంట్ని ఇరికిచ్చేసారంటే మీరు ఆ రిప్లై వినాలి. రిప్లై వినకుండా పారిపోకూడదు. ఎప్పుడు క్లారిఫికేషన్ వినరు, దాని మీద ఆరోపణ చేస్తారు. దాని తర్వాత నిన్న చూస్తారు వన్ ఆఫ్ ద మోస్ట్ షేమ్ఫుల్ ఇన్సిడెంట్స్ నిన్న జరిగింది పార్లమెంట్ బయట. ఐ థింక్ ఇట్ వాస్ పార్లమెంటరీ అఫేర్స్ మినిస్టర్ ఎవరో ఉన్నారు, ఇంకా కిరణ్ రిజిజు గారు ఆయన అసిస్టెంట్ ఎవరు ఉన్నారు. దాని తర్వాత ఇట్ వాస్ అశ్విని వైష్ణవ్, ఆయన రిప్లై ఇస్తున్నాడు పార్లమెంట్లో ఏం జరిగింది రాహుల్ గాంధీ చెప్పిన దాని గురించి. ఈయన వచ్చి ఆయన చేయి గుంజుకున్నాడు, మీడియా ముందు మాట్లాడుతూ అన్ని మైకులు ఉన్నాయి. అయ్యే వీ విల్ బోత్ డిబేట్, ఆయన అట్లా చేయటేసి వెళ్ళిపోయారు. అట్లా ఇది రాహుల్ గాంధీ బిహేవియర్ ఆలోచించండి. హీఈస్ అ సీనియర్ మినిస్టర్ అండ్ మీరేదో కాలేజ్ డిబేట్లో మాట్లాడుతున్న చేయి గుంజుకొని. దానికన్నా ముందు మీకు గుర్తుంటుంది స్పీకర్కి క్యా హో గయా యార్ అన్నారు. తో క్యా హో గయా యార్ అనగానే స్పీకర్కి కోపం వచ్చింది. ఇది ఏదో మీ క్లబ్ కాదు యార్ అని కొనడానికి. యూ హ్యావ్ టు రెస్పెక్ట్. మన దగ్గర కూడా అధ్యక్ష అని మాట్లాడతారు మన దగ్గర అసెంబ్లీలో. దట్ ఇస్ ద వే. ఈవెన్ మోదీ గారు మాట్లాడినా, అమిత్ షా గారు మాట్లాడినా మాన్యవార్ అంటారు. ఇక్కడ అట్లీస్ట్ సార్ అడ్రస్ చేస్తారు, స్పీకర్ సార్ అని చెప్తారు. క్యా హో గయా యార్? సో స్పీకర్ సార్ ఐఎమ్ నాట్ యువర్ ఫ్రెండ్, యార్ నీ, ఐఎమ్ అ స్పీకర్ ఆఫ్ దిస్ హౌస్. ఆ డిగ్నిటీ మెయింటైన్ చేయండి. అది కూడా తెలియదు ఆయన. సో ఓవరాల్గా చూస్తే 360 degrees ఇది జరగాల్సి ఉండే. ఇప్పుడు ఆయన సస్పెండ్ చేస్తారో లేదో అని కాదు, దీని మీద ఒక డిబేట్ ఉంటుంది అక్కడ. అప్పుడు కూడా రాహుల్ గాంధీకి ఆపర్చునిటీ ఇస్తారు. మీ వైపు ఉన్న, మీ పక్షం ఉన్న, మీ డిఫెన్స్ మీరు పెట్టండి. లేదు నేను చేయలేదు, తప్పు చేయలేదు అని మీరు ప్రూవ్ చేయండి. చేయలేరు, ఎందుకంటే చేసాడు తప్పు. స్పీకరే రికార్డ్స్లో ఉంది, దానికోసం తీసేశారు రికార్డ్స్ నుంచి మొత్తం. సో చూడాల్సింది ఇది స్పీకర్ గారు అంగీకరిస్తారు. ఎందుకంటే ఈ సెషన్ ఇప్పుడు అయిపోతుంది, బడ్జెట్ ఫస్ట్ సెషన్. బడ్జెట్ సెకండ్ సెషన్ కొన్ని గ్యాప్ ఉంటుంది, దాని తర్వాత ఓటింగ్కి వస్తుంది బడ్జెట్. అప్పుడు మోదీ గారు కూడా రిప్లై ఇస్తారు ఆ టైంలో. చూడాలి ఏం జరుగుతుందని. కానీ రాహుల్ గాంధీ బిహేవియర్ అయితే మారదు, ఎందుకంటే ఆయన్ని పార్టీలో చెప్పడానికి కూడా ఎవరిని దమ్ము లేదు. చిదంబరం కానీ చాలామంది సీనియర్స్ ఉన్నారు వాళ్ళ పార్టీలో. కేసీ వేణుగోపాల్ అయితే ఒక ఆఫీస్ బాయ్ లాగా వాడుకుంటాడు ఆయన. పాపం నాకే బాధ అనిపిస్తుంది కేసీ. ఆయన కేరళలో చాలా రెస్పెక్ట్ ఇస్తారు, కానీ ఇక్కడైతే ఆఫీస్ బాయ్ లాగా వాడుకుంటాడు. అహ్మద్ పటేల్ ఎక్కడ ఉండే, కేసీ వేణుగోపాల్ ఎక్కడ ఉన్నారు? అహ్మద్ పటేల్ని సోనియా గాంధీ రెస్పెక్ట్ చేస్తుండే, ఇందిరాగాంధీ రెస్పెక్ట్ చేస్తుండే. దట్ ఈస్ అ డిఫరెంట్ లెవెల్ ఆల్ టుగెదర్.
ఎనీవే ఇదేంటంటే ఒక సెన్స్, ఒక ఇంగ్లీష్లో అంటారు బాన్ విత్ సిల్వర్ స్పూన్ అంటారు, అంతే. అంత రిచ్ బ్యాక్గ్రౌండ్ నుంచి కష్టపడకుండా సడన్గా పైకి వచ్చి లీడర్ ఆఫ్ అపోజిషన్ అయిపోయారు. అక్కడ పార్టీలో 30 సంవత్సరాలు పనిచేసిన వాళ్ళు ఉన్నారు. మోదీ గారు లాంటి వాళ్ళు ఎన్నో సంవత్సరాలు పనిచేసి ముఖ్యమంత్రిగా పనిచేసి దాని తర్వాత ప్రధానమంత్రి అయ్యారు. అద్వానీ గారు ఎప్పటి నుంచో ఉన్నారు. వాజ్పేయి గారు 30 సంవత్సరాలు, వాళ్ళు కూడా ఇందిరాగాంధీ టైం నుంచి ఉన్నారు. వాజ్పేయి గారు ఆలోచించారు. ఇట్లాంటి ఈవెన్ ఐ థింక్ వాజ్ దేర్ డ్యూరింగ్ నెహ్రూస్ టైం ఆల్సో. సో ఇట్లాంటి మనుషులు వాళ్ళు కష్టపడి పైకి వచ్చినప్పుడు వాళ్ళు లేబర్ అంటే వాట్ దట్ కష్టపడిన దానికి వాళ్ళకి ఒక ఇది ఉంటుంది, ఫలితం ఉంటుంది. ఫలితం ఒకటే కాదు, దే విల్ బిలీవ్ దట్ దే వర్క్ రియలీ హార్డ్ ఫర్ దట్ పోస్ట్. రాహుల్ గాంధీ అది కాదు కదా, సడన్గా లీడర్ ఆఫ్ అపోజిషన్ అయిపోయింది. అరే బాస్, మీ పార్టీలో ఎన్నో సంవత్సరాల నుంచి పంచిన మీకన్నా బాగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు కదా, లేదు, ఐ ఆమ్ ద ఫేస్ ఆఫ్ ఇట్. ఆ సెన్స్ ఆఫ్ యారగెన్స్ ఉంది చూడండి, దట్ ఈస్ వాట్ ఈస్ బ్రింగింగ్ డౌన్ రాహుల్ గాంధీ. మీరు సో అది ప్రియాంక వాద్రా చెప్పొచ్చు, ఎవరని చెప్పొచ్చు. నిన్న కిరణ్ రిజిజు గారు ఒక వీడియో రిలీజ్ చేశారు. లోక్సభ స్పీకర్ని తిడుతున్నారు మహిళలు కొంతమంది. అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ అంటారు, మనం బయట రిపీట్ చేయలేం దాన్ని. అంటే దట్ ఈస్ ద స్టాండర్డ్. ప్రియాంక వాద్రా మీరు పక్కన కూర్చున్నారంటే నన్ను క్వైట్లీ నేను చెప్పాను వాళ్ళకి చేయకూడదు అని క్వైట్లీ చెప్పారంట. అంతే, కెమెరాలు ఎవరికి వినబడలేదు అది క్వైట్లీ చెప్పినప్పుడు. సో మీరు మీ లెవెల్ ఆఫ్ డిబేట్ని ఆ లెవెల్కి తీసుకొచ్చారు. ఇప్పుడు ఒక స్ట్రీట్ లెవెల్లో నీళ్ళ ట్యాబ్ దగ్గర కొట్టుకుంటారు చూడండి, ఆ పరిస్థితికి వచ్చేసారు వీళ్ళు. ఎస్ సార్, థ్యాంక్ యూ సో Thank you మచ్. very much. ఏమవుతుందో చూద్దాం. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.